మన దేశంలో ఓట్లైన ప్రతిసారి ఓడినోళ్ళంతా ఏమంటున్నారు? బ్యాలెట్లయితే మేము కూడా గెలిచేటోళ్ళం, ఈవీఎంలు హ్యాకులు చేసి గెలిచిండ్రు అని గెలిచిన వాళ్ళని దెప్పి పొడుస్తుంటారు. కానీ నైతిక విజయం మాదే అని జబ్బజరుచుకుంటారు. అసలుకైతే ఈ నైతిక విజయాలు నీతి చంద్రికలు ఏమన్నా పనిచేస్తాయా? ఉప్పసకు చెప్పుకున్నాడు తప్ప ఉపయోగం ఏముండదు. ఎవరు గెలిచిండ్రో వాళ్ళదే పవరు. వాళ్ళు ఎట్లా గెలిచిండ్రు అన్నది జనం కూడా లెక్క చేయరు. మర్డర్ కేసులో బయటకు వచ్చిన వాళ్ళకు కూడా మంగళారతులు పట్టి ఎదుర్కొంటారు. అదే మంచి మేధావులు ఎవరైనా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు. గదే ప్రజాస్వామ్యం మ్యాజిక్. ఇట్లా మన దేశంలోనే కాదు బయట దేశాల కథ కూడా గట్టినే ఉన్నది. వెనుజువేలా దేశం రణరంగం అవుతున్నది కదా. ఒకప్పుడు మస్తు పైసగాళ్ళ దేశం ఉండే, అడగోలు ఆయిల్ దొరికే దేశం. తవ్వుతే నీళ్ళకు బదులు ఆయిల్ వెళ్తుంది. ఆయిల్ అమ్ముకొని ఐశ్వర్యం వెనుకేసుకున్న దేశం. గసొంటిది అక్కడ లీడర్ల చక్కదనంతో ఇప్పుడు బీద దేశాలతోటి పోటీ పడుతున్నది. అయితే ఆడ కూడా సేమ్ మనకాడ అయినట్టే మొన్న ఆదివారం ఎలక్షన్లు అయినాయి. మళ్ళీ మూడోసారి ప్రెసిడెంట్గా కూడా ఇప్పుడున్న ప్రెసిడెంట్ నికోలస్ మదూరో సారే ఎన్నికైండని అక్కడ ఓట్ల సంఘం ఒలి చెప్పారు. 51% ఓట్లతోటి మదూరో సారే గెలిచిండని ప్రకటించారు. చేళ్ళంతా తొండిపెట్టి గెలిచిండు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రిగ్గింగ్ చేసి నికోలస్కు ప్రెసిడెంట్గా నిలబడే అర్హతే లేదు, ఎంబడే దిగిపోవాలి. బూతుల ప్రకారంగా వచ్చిన ఓట్లెన్నో బయట పెట్టాలని ప్రతిపక్షం కూటమి తరపున ప్రెసిడెంట్కు పోటీ చేసిన ఎడ్మండో గోంజలేజు దేశం అంతా నిరసనలకు పిలుపునిచ్చిండు. ఇక ఆయన పిలుపుతోటి దేశం అంతా రావణ కాష్టమైపోయింది. లక్షల మంది జనం రోడ్ల మీదకు వచ్చిరు. ప్రెసిడెంట్ దిగిపోవాలని నినాదాలు చేసుకుంటూ బండ్లకు నిప్పులు పెట్టిరు. ఇక పరిస్థితి కంట్రోల్ తప్పిందని పోలీసు వాళ్ళు కాల్పులు చేస్తే ఏం తక్కువ 11 మంది మీదనే జీవిడిచిరు. ఇక అక్కడి ప్రతిపక్షం వాళ్ళు ప్రెసిడెంట్ మీద దుమ్మెత్తి పోస్తురు, శాపనార్థాలు పెడుతురు. ఈవీఎంలు హ్యాకింగులు చేసిండు, ఓట్లను గోల్మాల్ చేసిండు, బయట దేశ పోలతోటి కలిసి కుట్రలు చేసిండు అని ఎత్తేడు దోషి ఇట్లా మన్ను వస్తున్నారు. అటు పాలి దేశాలైన అమెరికా, చిలీ, ఉరుగ్వే అటువంటి దేశాలు కూడా ముక్కిరుస్తున్నాయి. అయ్యో గీన మళ్ళీ ఎట్లా గెలిచిండని అవే అంటున్నాయట. అయితే వెనిజువేలా ప్రెసిడెంట్గా ఉన్న నికోలస్ మదూరో సారు మన పుట్టపర్తి సాయిబాబాకు మంచి భక్తుడు. ఒకప్పుడు బాబా బతుకున్నప్పుడు భార్యతో సహా పుట్టపర్తికి వస్తుండే. అప్పుడు ఆయన ఆ దేశానికి విదేశాంగ మంత్రి కొలువు చేస్తుండే. అంతేందుకు ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ ఆఫీస్లో పుట్టపర్తి సాయిబాబా ఫోటో ఉంటుందని చెప్తుంటారు. ఇక పుట్టపర్తి సాయిబాబా జరిగిపోయినప్పుడు వెనిజువేలా అసెంబ్లీలో సంతాప తీర్మానం కూడా పెట్టారు. 2011 మే 24 తారీఖు నాడు జాతీయ సంతాప దినం అని కూడా ప్రకటించారు. అగో గంత భక్తి మన పుట్టపర్తి సాయిబాబా అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్కు.